టీఎస్పీసీని ప్రక్షాళన చేసి పరీక్షలు నిర్వహించాలని ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బాలమూరి వెంకట్ డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని, విద్యార్థులు ఎవరూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని పోటీలు పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేతకానితనం వల్లనే విద్యార్థులు నష్టపోతున్నారంటున్న బాలమూరి వెంకట్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. అత్యున్నత ఎగ్జామ్ ఏదైతే గ్రూప్ 1 పరీక్షను ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. గతంలో కూడా ఈ పరీక్షను కూడా రద్దయిన నేపథ్యం ఉన్నది. ఇదే అంశంపై మాతో మాట్లాడేందుకు ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బాలమూరి వెంకట్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు? హైకోర్టు ఇప్పటికే 2 సార్లు అత్యున్నత ఈ పరీక్ష ఉన్నది, ఎగ్జామ్ రద్దయింది, ఇప్పుడు మళ్ళీ రద్దయింది. అసలు నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికే కాన్ఫిడెన్స్ కోల్పోతున్న స్థితిలో ఉన్నారు. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు టీఎస్పీఎస్సీకి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరుద్యోగులకి పక్షాన నిలబడే ఒక పరిస్థితి లేదు. వాళ్ళు కావాలని చెప్పి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ రెండోసారి కూడా ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ కానికి నిదర్శనం. మొదటిసారి గ్రూప్ 1 పేపర్ క్యాన్సిల్ అయినప్పుడు రెండోసారి కండక్ట్ చేసేటప్పుడు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తూ ప్రతి ఒక్క నిరుద్యోగికి నమ్మకం కల్పించే విధంగా భరోసాని కోల్పోకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఒక బాధ్యత టీఎస్పీఎస్ఐ పైన ఉంటుంది. ఆ రకంగా ఆదేశించాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ అది పట్టించుకోకుండా మళ్ళీ అదే సభ్యులతో ఎగ్జామ్ కండక్ట్ చేసి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకుండా ఓఎంఆర్ షీట్లు అవకతవకలు చేసి దానితో పాటు ఏదైతే మొదట రిలీజ్ చేసిన 2,32,250కి వారం రోజుల తర్వాత 256 మంది అడిషనల్ ఎగ్జామ్ రాసిరని చెప్పి సంఖ్యని పెంచడం, ఇవన్నీ కూడా లోపాట్లకి నిదర్శనము. వీళ్ళ శాతగానితనమే ఈ రోజు రెండోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. న్యాయస్థానం కూడా మళ్ళీ నిరుద్యోగులకు అండగా నిలబడి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎగ్జామ్ అవకతవకలు జరిగిందని చెప్పి కూడా ఎగ్జామ్ ని రద్దు చేశారు. ఈ యొక్క నిరుద్యోగులకు మేము భరోసా కల్పిస్తాం. 3 నెలల తర్వాత ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ విధానంతో ఏ కళతోటి కాంక్షతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ కళల్ని కాంక్షల్ని నెరవేర్చే విధంగా అర్హులైన నిరుద్యోగకు ఉద్యోగాలు వచ్చే విధంగా రేపు పొద్దున మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, ట్రాన్స్పరెన్సీ విధానంతో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి కూడా మేము భరోసా కల్పిస్తున్నాం. ఒకసారి బోర్డు తప్పిదం వల్ల ఆ బోర్డు నిర్వాహకుల సిబ్బంది వల్ల కూడా పేపర్ లీకేజ్ జరిగింది. ఇప్పుడు బోర్డు తప్పిదం వల్ల మళ్ళీ పరీక్షను పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఏం జరుగుతుంది? టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ కావచ్చు, ఇప్పటికే పలు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి, మళ్ళీ జరిగినాయి. ఎట్లా ఇది అసలు ఈ సిబ్బంది కావచ్చు బోర్డు తప్పిదం ఏమైనా కనిపిస్తుంది? అంటే 100% బోర్డు తప్పిదమే. బోర్డు ఏదైతే నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన బోర్డు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న సంబంధించిన మంత్రులు చెప్పిన తీరుగా పనిచేసి వీళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఒబ్లైజ్ చేయడమే ఈ రోజు నిదర్శనము. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు పరిస్థితి రాదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పాపం లక్షలాది మంది నిరుద్యోగులు ఈ రోజు నిరాశ్రయులై వాళ్ళు ఇబ్బంది పడుతారు. ఆ నష్టమైన ప్రతి ఒక్క నిరుద్యోగిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ₹1,00,000 వాళ్ళ అకౌంట్ ఖాతాలో వేయాలని చెప్పడం మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు ప్రభుత్వం అంటున్నారు, టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ మొదటేమో నాకు సంబంధం లేదంటాడు, దాని తర్వాత ఎక్కడ ఎంతమంది ఎగ్జామ్ రాసిరో టీఎస్పీఎస్సీ బయట పెట్టక ముందే ఈయన డేటా బయట పెడతాడు. అంటే చాలా స్పష్టంగా నిజంగా ఈయనకి సంబంధం లేకపోతే గతంలో ఈయన దగ్గర డేటా ఏడికెళ్ళి వస్తుంది. ఆ బోర్డు సభ్యుల్ని ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు మరి దాన్ని రద్దు చేయాలని చెప్పి మీరు గవర్నర్కి ఎందుకు సిఫారసు చేయలేదు? ఇప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పుడు నిరుద్యోగికి ప్రతి ఒక్కరిని ఉద్యోగం ఎట్లా ఇవ్వలేవు, కానీ నిర్వహించే ఎగ్జామ్స్ అని ట్రాన్స్పరెన్సీతో నిర్వహించడం, అర్హులకు ఉద్యోగాలు వస్తే నమ్మకాన్ని కల్పించే ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండాలి కదా. ఆ బాధ్యత లేదు కాబట్టి ఈరోజు తెలంగాణలో ఈ పరిస్థితి నెలకొన్నాయి. ఏం చెప్తారు? కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు గతంలో కూడా 2,00,000 మంది అప్లై చేసుకుంటే ఎగ్జామ్ రాయలేకపోరు. ఇప్పుడు 2,00,000 మంది పైగా అప్లై చేసుకుంటే 1,50,000 మంది ఎగ్జామ్ రాస్తారు. మళ్ళీ పెడితే ఎట్లా ఉంటుంది? నిరుద్యోగులకు ఏం చెప్తారు? నిరుద్యోగులు ఒకసారి ఆలోచించాలి. మనం దాదాపు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మనకు ఉద్యోగం వస్తుందని ఒక నమ్మకంతో మనకున్నాం. కానీ వీళ్ళు ఉద్యోగాలు బ్యాక్ డోర్కి వెళ్ళి వీళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున నష్టపోయేది మనమే. రేపు పొద్దున ట్రాన్స్పరెన్సీ విధానంతో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కనీసం అర్హులైన వ్యక్తులకు ఉద్యోగాలు వస్తే, ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా సరే మనకంటే మంచిగా చదువుకునేటోళ్ళకో మనకంటే మంచిగా ఎగ్జామ్ రాసిన వాళ్ళకో ఉద్యోగం వచ్చిందని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది వచ్చే విధంగా ఉండాలి. కాకపోతే తప్పు ప్రభుత్వం వల్ల జరిగింది కాబట్టి రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ఎవరైతే నిరుద్యోగులకి ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా కటకటాల్లోకి నెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. ప్రధానంగా బోర్డు తప్పిదం వల్లే ఇప్పుడు వాయిదా కావచ్చు, గతంలో జరిగిన పేపర్ లీకేజ్ అంశాలన్నీ బోర్డు సిబ్బంది తప్పిదాల వల్ల జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ట్రాన్స్పరెన్సీ విధానంతో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, ఇప్పుడు జరిగిన నిరుద్యోగులందరికీ న్యాయం చేకూరుస్తాం. దీంట్లో పేపర్ లీకేజ్ అంశం మొదలు కూడా అనేక పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన పరీక్షలో పేపర్ లీకేజ్ పాల్పడ్డ అక్కడ సిబ్బంది కావచ్చు అందరినీ శిక్షలు పడేలా కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తామన్నట్టుగా బాలమూరి వెంకట్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.